వచ్చేసావా రుద్ర? నీ తమ్ముడి నవ్వులోని శక్తితో నేను ఈ ప్రపంచం మొత్తాన్ని నా మాయలో బంధించబోతున్నాను. నువ్వేం చేయలేవు. నాకు నగరాలున్నాయి కానీ ఇల్లు లేవు. నాకు అడవులున్నాయి కానీ చెట్లు లేవు. నాకు నదులున్నాయి కానీ నీళ్లు లేవు. నేను ఎవరిని? తప్పు చెబితే నువ్వు కూడా రాయిలా మారిపోతావు. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి దూరంగా సముద్రం మధ్యలో ఎవ్వరికీ అంతు చిక్కని ఒక ద్వీపముంది. దాని పేరే భైరవ ద్వీపం. అది మామూలు దీవి కాదు. అక్కడ చెట్లు పాటలు పాడతాయి, పువ్వులు రంగులు మారుస్తాయి, ఇసుక బంగారంలో మెరుస్తుంది. కాని ఆ అండం ఒక భ్రమ. ఆ ద్వీపానికి అధిపతి మాయావి మారీచుడు. అతనికి ప్రపంచంలోని రంగులంటే, పిల్లల నవ్వులంటే అసూయ. అందుకే ఆ దారిలో వెళ్లే నౌకలను తన మాయతో ఆకర్షించి అందులోని మనుషులను బంధించి వారి సంతోషాన్ని దొంగిలిస్తూ ఉంటాడు. కొన్ని రోజుల క్రితం అర్జున్ అనే ఒక చిన్న పిల్లాడు ఆ ద్వీపం మాయలో పడిపోయాడు. తన తమ్ముడిని కాపాడ్డానికి ఈరోజు అతని అన్నయ్య రుద్ర ఆ భైరవ ద్వీపానికి బయల్దేరాడు. రుద్ర దగ్గర కత్తులు కటారులు లేవు, కేవలం ధైర్యం, తెలివితేటలు తప్ప. రుద్ర ఒక చిన్న పడవలో ద్వీపం ఒడ్డుకు చేరుతాడు. అక్కడ ఇసుక పంచదారలా తెల్లగా మెరుస్తుంది. గాలిలో తీయటి వాసన వస్తుంది. రుద్ర ద్వీపంలో అడుగుపెట్టాడు. అతను ఊహించినట్టు అక్కడ భయంకరంగా లేదు, చాలా అందంగా ఉంది. గాలిలో చక్కటి సంగీతం వినిపిస్తోంది. కాని రుద్రకు తెలుసు, ఇది మారీచుడి మాయ అని. అకస్మాత్తుగా వాతావరణం మారుతుంది. ఆ అందమైన చెట్లు ఒక్కసారిగా నల్లటి తీగలుగా మారి రుద్ర కాళ్లను చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తాయి. రుద్ర తన దగ్గర ఉన్న సత్య ఒక చిన్న మ్యాజికల్ అద్దం బయటకు తీశాడు. ఆ అద్దం కాంతి పడగానే ఆ నల్లటి తీగలు భస్మమైపోయాయి. ముందున్న దారి కనిపించింది. రుద్ర ఒక పాత కోట ద్వారం దగ్గరకు వచ్చాడు. అక్కడ ద్వారానికి ఇరువైపులా 2 భారీ రాతి సింహాల విగ్రహాలు ఉన్నాయి. రుద్ర కోట లోపలికి వెళ్లబోతుండగా ఆ రాతి సింహాలకు ప్రాణం వచ్చింది. వాటి కళ్ళు నీలంగా మెరిశాయి. ఆగు బాలుడా, ఈ ద్వారం దాటాలంటే మా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. తప్పు చెబితే నువ్వు కూడా రాయిలా మారిపోతావు. అడగండి, నేను సిద్ధం. నాకు నగరాలున్నాయి కాని ఇల్లు లేవు. నాకు అడవులున్నాయి కాని చెట్లు లేవు. నాకు నదులున్నాయి కాని నీళ్లు లేవు. నేను ఎవరిని? రుద్ర కాసేపు ఆలోచించాడు. ఇది కత్తితో గెలిచే యుద్ధం కాదు, బుద్ధితో గెలిచేది. చాలా సులభం. నువ్వు ఒక మ్యాప్. సరైన సమాధానం. సింహాలు దారిచ్చాయి. కోట ద్వారం తెరుచుకుంది. కోట లోపల ఒక పెద్ద హాల్. మధ్యలో ఒక పెద్ద మ్యాజికల్ బబుల్లో అర్జున్ స్పృహ లేకుండా తేలుతూ ఉంటాడు. ఎదురుగా విచిత్రమైన రంగుల బట్టలు వేసుకున్న మారీచుడు ఉంటాడు. వచ్చేసావా రుద్ర? నీ తమ్ముడి నవ్వులోని శక్తితో నేను ఈ ప్రపంచం మొత్తాన్ని నా మాయలో బంధించబోతున్నాను. నువ్వేం చేయలేవు. అర్జున్ని వదిలే. నీ మాయలు నా దగ్గర పనిచేయవు. మారీచుడు తన చేతిలోని మంత్రదండంతో రుద్రపైకి రంగురంగుల మాయాకిరణాలను విసిరాడు. రుద్ర వాటిని తప్పించుకుంటూ అటూ ఇటూ పరిగెత్తాడు. మారీచుడు ఒక పెద్ద ఫైనల్ మ్యాజిక్ బీమ్ను రుద్ర మీదకు ప్రయోగిస్తాడు. రుద్రకు ఒక ఆలోచన వచ్చింది. మాయను జయించాలంటే నిజం కావాలి. తన దగ్గర ఉన్న సత్య అద్దం తీసి మారీచుడు విసిలిన కిరణాలకు ఎదురుగా పెట్టాడు. ఆ అద్దం నుండి వెనక్కి వచ్చిన సొంత మాయాశక్తి తగిలి మారీచుడు గాలిలోకి ఎగిరిపోయాడు. అతని మాయలన్నీ పటాపంచలైపోయాయి. అర్జున్ చుట్టూ ఉన్న బుడగ పగిలిపోతుంది. ద్వీపం మామూలుగా మారిపోతుంది. అర్జున్ కళ్ళు తెరిచి అన్నయ్యను హత్తుకుంటాడు. ఇద్దరూ పడవలో తిరిగి వెళ్తుంటారు. ద్వీపం ఇప్పుడు నిజంగానే అందంగా ఉంది. అన్నయ్య, నువ్వు నన్ను కాపాడావు.
ఆ రాక్షసుడు చాలా భయపెట్టాడు. భయపడకు అర్జున్. గుర్తుపెట్టుకో, మా ఎంత అందంగా ఉన్నా భయపెట్టినా చివరికి నిజం, ధైర్యమే గెలుస్తుంది. మాయ ఎంత రంగులుగా ఉన్నా నిజం అనే వెలుగు ముందు అది మాయమవ్వక తప్పదు. గుర్తుపెట్టుకోండి, భయమున్న చోట మాయ గెలుస్తుంది, కాని ధైర్యమున్న చోట విజయమే గెలుస్తుంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన సాహస కథల కోసం మా సిరిచిట్టి లోకం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. వచ్చే వారం మరో కొత్త లోకంలో కలుద్దాం. టాటా. సిరిచిట్టి లోకం కిడ్స్ ఛానల్.